దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. దేవాది దేవుడు మరి గడిచిన వారమంతా కూడా తన కృపలో మనందరినీ బ్రతికించి నడిపించి చక్కటి సమయాన్ని మనకిచ్చి ఉన్నారు. తన వాక్యాన్ని నేర్చుకునే గొప్ప అవకాశము. మరి ఇంత గొప్ప భాగ్యము అనేక మందికి లేదు. ఆలయాల్లోకి వెళ్ళి ఆలయాలలో దేవుని సన్నిధిలో కూర్చొని ఇంత సంతోషముగా మరి దేవుని సన్నిధిలో వాక్యం వినే అవకాశం చాలామందికి లేదు. మనం గొప్పవారమా? కాదు. కేవలము దేవుడు చూపించిన కృప మాత్రమే. ఈ కృప ద్వారా ఏర్పాటు చేయబడ్డాం, ఆయన సన్నిధికి ఆకర్షింపబడ్డాం. అందుని బట్టి ప్రభుకి స్తుతి చెల్లిస్తున్నాను, మహిమ చెల్లిస్తున్నాను. మరి ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగంను మరి నేను 2 భాగాలుగా మరి చెప్పాలని ఇష్టపడుతున్నాను. మరి ఇది నేర్చుకునే వాక్య భాగము ప్రభు యొక్క రాకడ నిమిత్తము సంబంధించిన మరి సూచనలు, మరి క్రైస్తవులు విశ్వాసులు ఉండవలసిన జీవన విధానమును గురించిన మరి విషయాలను అధ్యయనం చేస్తాం. మొదటి భాగంగా ఈరోజు నేర్చుకుంటాం. రెండవ భాగంగా మరి మొదటి ఆదివారపు దినమున నేర్చుకుంటాం. ఈరోజు మనం నేర్చుకునే వాక్య భాగంలో మరి మనకి ఇవ్వబడిన మరి వాక్య భాగంలో మరి మత్తయి సువార్తలోని 24వ అధ్యాయాన్ని మనము కొద్దిగా ధ్యానిస్తాం. మరి అదేవిధంగా తెస్సలోనికీయులకు రాసిన మరి 2వ పత్రికలో 2వ అధ్యాయాన్ని కొద్దిగా ధ్యానించుకుంటాం. మరి చదువుదాం. 24వ అధ్యాయము మత్తయి సువార్తలోని 24వ అధ్యాయములో యేసు ప్రభు వారు చెబుతున్న మాటలు, ఆయన స్వయంగా ఈ లోకమును బ్రతికున్నప్పుడు చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనం నుండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుము అనగా యేసు వారితో ఇట్లనెను. మొదటిగా, ఎవడునూ మిమ్మును మోసపరుచుకోకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వస్తారు, నేనే క్రీస్తునని వాళ్ళు చెప్పి పలువురిని మోసపరుస్తారు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం మాత్రమే. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చెమన పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకుని ఒకరినొకడు ద్వేషించుదురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. మాట చెప్పారు. అంతము గురించి ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు సూచనలు చెప్పారు. ఎవరో చెబితే ఈ మాటలు మనం ఈరోజు మాట్లాడుకోము, అవునా? ఏ వ్యక్తియో, ఏ హిస్టోరియనో, ఏ ఫిలాసఫరో, లేదా మరి ఏ నాస్ట్రడామసో మరి అటువంటి వాళ్ళు చెబుతున్నప్పుడు కూడా మనము విశ్వసించము. సాక్షాత్తు దేవుడే చెబుతున్న మాటలివి. సాక్షాత్తు దేవుడే ఈ లోకములో ఉన్నప్పుడు చెప్పిన మాటలవి. ఈ లోకము గురించి, ఈ లోకం యొక్క నాశనము గురించి మాట్లాడుతున్నప్పుడు, లేదా అంతం గురించి మాట్లాడుతున్నప్పుడు లోకములో
అనేక దేశాలలో అనేక ప్రాంతాలలో రకరకాలుగా అంతం గురించిన ప్రవచన వాక్యాలు వారి వారి గ్రంథాలలో రాసి ఉన్నాయి. మరి అంతము వస్తుందని అందరికీ తెలుసు. నేర్చుకోవాల్సిన మొదటి మాట, అంతము ఈ లోకానికి, మనము నివసిస్తున్న ఈ భూమికి అంతము ఉందని ప్రపంచములో కొంచెము జ్ఞానం ఉన్న ఎవరైనా చెప్పే మాట ఏంటంటే ఈ లోకానికి అంతము ఉన్నది. కొంతమంది కొన్ని లక్షల సంవత్సరాలని, కొంతమంది కొన్ని వేల సంవత్సరాలని, కొంతమంది అంతము ఇప్పుడే ప్రారంభించబడినదని, లేదా ఇంకొక జన్మ ఉందని రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇంకొంతమంది వచ్చేసి ఇవన్నీ ట్రాష్, ఏమీ లేదు, బతుకుతాం అంతే అంటారు. కానీ క్రమేణా మనుషుల జ్ఞానం వృద్ధి చెందుతున్న కొలది దేన్ని ఎక్కువ అధ్యయనం చేస్తున్నారంటే ఈ లోకము ఎప్పుడు అంతమైపోతుంది అని అధ్యయనం చేస్తున్నారు. ఒకడు అంటాడు 2030 సంవత్సరంలో, ఇంకొకడు అంటాడు 2050 సంవత్సరంలో, ఇంకొకడు అంటాడు 5000 సంవత్సరంలో అని రకరకాలుగా మాట్లాడుకుంటున్న కాలాల్లో మనము జీవిస్తున్నాం. కానీ ఒక్కటి నిజము, అంతము తథ్యము. ఈ జీవిస్తున్న ఈ లోకానికి అంతము తప్పదు. ఇది నేర్చుకోవాలి. ఎందుకంటే బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఏ విధంగా మరణము తథ్యమో, బ్రతుకుతున్న ఈ భూమికి ఆకాశంలో కూడా అంతము తథ్యము. ఆ విధంగా ఆలోచన చేసుకోవాలి. ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు కానీ, ప్రతి మందుకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు కానీ, ప్రతి వ్యక్తికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు కానీ, ప్రతి పనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు కానీ ఈ లోకానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉన్నది, ఉండక మానదు. దట్ ఈస్ కాల్డ్ గాడ్స్ క్రియేషన్. దేవుడు సృష్టించిన నియమములో చెప్పింది ఏంటంటే ఒకదానికి ప్రారంభం ఉన్నది అంటే దానికి అంతము కూడా ఉన్నది. అంతము లేకుండా ఏదీ ప్రారంభించబడలేదు. అందుకంటాడు ఆదియు నేనే, అంతము నేనే, మొదటివాడు నేనే, కడపడేవాడని కూడా నేనే, అల్ఫయు నేనే, ఒమేగయు కూడా నేనే. నేను తప్ప ఈ లోకంలో ఏది జీవించదు. నిత్యము జీవించు వాడను నేను. అందుకే నేను దేవుడను, నేను ఉన్నవాడను, చనిపోయేవాడను కాదు, జీవించువాడను అని చెబుతున్నమాట ఇది. యేసు ప్రభువారి మాటలు చెబుతున్నప్పుడు, ఆయన బ్రతకుండగా చెబుతున్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారంటే అంతము తప్పదని చెబుతున్నారు. అయితే అంతము తప్పదని ఆనాడు చెబుతున్నట్టుగానే మనకు ఈరోజు చెబుతున్నారు. మీరు ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకుంటే ప్రతి ఒక్కడు అంతం గురించే మాట్లాడుతున్నాడు. అవునా? ఒకరేమో క్లైమేట్ చేంజ్ అయిపోతుంది, అవునా, మరి తర్వాత యువి రేస్ అనేది హెవీగా మన పైన పడతాయి, ఓజోన్ తెర చినిగిపోతుంది, అవునా. మళ్ళీ ఇక్కడ నుంచి ఉన్న కార్బన్ డయాక్సైడ్ ఏమంటారంటే కార్బన్ డయాక్సైడ్ అనేది చాలా మరి ఉత్పత్తి చెంది మరి ఏమవుతుందంటే ఈ లోకమంతా కూడా కాలుష్యంతో నిండిపోతుంది, హీట్ ఎక్కువైపోతుంది. సముద్ర భూగర్భ జలాలన్నీ కూడా ఏమైపోతున్నాయంటే అవన్నీ లోపల సునామీలుగా మారుతున్నాయి, ఐస్ కరిగిపోతుంది, సముద్ర జలాలు పెరుగుతున్నాయి, సునామీలు వస్తాయి. అందరూ ఇదే చెప్తారు. కాబట్టి జాగ్రత్త, మనుషుల అంతము సమీపంగా ఉన్నదని చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. మనము జీవించిన కాలంలో ఇంకా ఎక్కువగా మనకు కనబడుతున్న ఈ సూచనలు. కాబట్టి ఇక్కడ చదువుబడిన లేఖన భాగంలో కనబడుతున్న కొన్ని సూచనల్లో ఒక్క సూచనల గురించి మనం ఆలోచిస్తే ఏం జరుగుతుంది అంటే, ఒక మాట అంటాడు, ఈ సూచనలు రాక తప్పవు, కానీ ఏం చేయాలంటే మనము ఎవరును నిన్ను మోసపరచుకోకుండా చూచుకో. ఎట్లా మోసపరుస్తారు అని ఆలోచన చేస్తే నేనే క్రీస్తునని చెబుతారు. నేను ఇక్కడ ఉన్నాను అంటారు, నేను అక్కడ ఉన్నాను అంటారు, నేను దేవుడును అంటారు, దేవుడు నాతో మాట్లాడుతున్నా అంటారు, ఆత్మతో మాట్లాడుతున్నా అంటారు, సమస్తంలో అద్భుతాలతో మాట్లాడతారు. ఇవన్నీ మాట్లాడి ఏం చెబుతారంటే మనుషుల్ని భ్రమ పెడతారు. మీరు గమనించండి, ఇప్పుడున్న కాలంలో భ్రమ గురించి మాట్లాడితే మనందరం కూడా భ్రమలోనే ఉన్నాము.
ఎట్లా అంటున్నాం? భ్రమలో ఉన్నామని ఎట్లా అనుకుంటున్నాం? భ్రమలో ఉన్నవాడు ఎవరు అంటే నిజము తెలియని వాడు భ్రమలో ఉన్నాడు. మనకు నిజమేది, మనకు సత్యమేది అంటే రెండు. మనకు ఒక సత్యము, ఒకటి నిజము అని దేని నమ్ముతామంటే రెండింటి నమ్ముతాము. ఒకటి వాట్సాప్ నమ్ముతాము, రెండు యూట్యూబ్ నమ్ముతాము. ఇవి మన సత్యాలు, అవునా? ఇవి వాట్సాప్ యూనివర్సిటీలు, ఇవన్నీ యూట్యూబ్ యూనివర్సిటీలు, ఇవన్నీ కూడా ఎన్ని సంవత్సరాలు, వందల వేల సంవత్సరాలుగా అధ్యయనాలు చేసే పుస్తకాలు రాస్తే, ఆ రాసిన పుస్తకాలు కొన్ని ఇక్కడ పెడితే ఇవి చదివే సమయం ఎవరికి లేదు. కానీ ఏం చేస్తారు? యూట్యూబ్లో మాత్రము ఎదుగుతూ ఉంటారు, సెర్చ్ చేస్తూ ఉంటారు. మరి వాట్సాప్లో వచ్చే ప్రతి మాటను నమ్ముతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, 99% వాట్సాప్లో వచ్చే నిజాలు అబద్ధాలే. 99%, అవునా? మనుషులను భ్రమపెట్టడానికి, ప్రలోభపరచడానికి ఇవి వాడతారు. అనుకుంటాను ప్రార్థన చేయాలి ఈ యూట్యూబ్, వాట్సాప్ బంద్ కావాలని. ఎందుకంటే అప్పుడు మళ్ళీ తిరిగి భ్రమ నుండి బయటకు వచ్చి నిజాన్ని వెతికే మనుషులు వస్తారు. తనలో ఉన్న నిజాన్ని తెలుసుకునేదానికి మనుషులు ప్రయత్నము చేస్తారు. గమనించండి, గడిచిన 50-60 సంవత్సరాల్లో ఏం పురోగతి సాధించుకున్నాము ఈ లోకములో అంటే నాశనాన్నే సాధించుకున్నాం. క్రియేటివిటీగా ఉన్నవాళ్ళు తగ్గిపోయారు. ఒకప్పుడు వందల వేల సంవత్సరాల క్రితము ఎంతో గొప్ప గొప్ప నిర్మాణాలు నిర్మించారు. ఇప్పుడు మనం కట్టడాలు కడుతున్నాం, నిర్మాణాలు కావివి, కడతాము, కూలుస్తాం, అంతే. నిర్మాణాలు కట్టారు, ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. ఆశతో ఉన్నారు, దేవుని నమ్మకంతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు, దేవునికి గురించి ఏది చెప్పినా నమ్మారు, ఆయన కొరకు ఎదురు చూశారు. అది ఈ కాలంలో తగ్గిపోయింది. భ్రమపరచబడుచున్నాం. జాగ్రత్త. ప్రభు చెబుతున్న మాట, మొదటి మాట, మోసపరచకుండా చూచుకోండి. ఎవ్వరూ కూడా నేను మోసపరచకుండా చూచుకోండి. ఇక్కడ ఆత్మ, అక్కడ ఆత్మ ఉందని చెప్పి, అతను గొప్పవాడు, ఇతను గొప్పవాడని చెప్పి, అక్కడ స్వస్థత ఉంది, ఇక్కడ స్వస్థత ఉందని చెప్పి, ఇక్కడ పాపం పోతుంది, అక్కడ పాపం పోతుందని చెబితే, మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెలింగ్ యూ, మోసపరచబడతారు. అన్నీ పోయిన తర్వాత ఆలోచన చేస్తారు, అయ్యో మోసపరచబడ్డామని. ఉన్న విశ్వాసం కూడా పోయే పరిస్థితిలోకి వస్తున్నాం. అయితే ఈ మాట మాట్లాడతామంటే, అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. అయితే మీరు ఏమేమి వింటారు? మీరు యుద్ధముల గురించి వింటారు, మీరు యుద్ధ సమాచారాల గురించి వింటారు. అక్కడక్కడ కరువులు వస్తాయి, అవునా? అక్కడక్కడ భూకంపాలు వస్తాయి. ఇది మాత్రమేనా? అప్పుడు ఇది ప్రపంచంలో అందరికీ జరుగుతాయి. కానీ కేవలం క్రైస్తవులకు, క్రీస్తుని నమ్మిన బిడ్డలకు కలిగే సూచనలు ఏంటి అంటే అక్కడ చెబుతాడు, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేస్తారు, శ్రమల పాలు చేసి చంపుతారు. క్రైస్తవులకు వినకూడని మాట, అంతేనా? ఈ వాక్యం చదువుంటే ఎవడు క్రైస్తవుని పుచ్చుకోడు. అంటారు, ఏం చేసావమ్మా అంటే, నేను క్రైస్తవంలోకి దిగాను. ఇదొక బాయి మరి, అవునా? క్రైస్తవంలోకి దిగాను. ఎక్కడ దిగినావు? లోతులోకి దిగావు, క్రీస్తులోకి దిగావు, క్రీస్తులాగా మారడానికి దిగావు. బయటకు వస్తావా? రాలేవు. ఎందుకంటే అది చాలా డీప్ సీ, అది గొప్ప సముద్రం. అది క్రీస్తు మార్గము సముద్రం అంటే అగాధమైనది. దాని లోతుల్లోకి వెళ్ళి ఆయనను అధ్యయనం చేసి ఆయనను నేర్చుకోవాలి. కానీ నేను పైన ఓడలాగా ఉంటానంటే ఆయనను ఎప్పుడు తెలుసుకోలేవు. కాబట్టి ఎంత విచిత్రమైన మాట అంటే, క్రైస్తవులుగా ఉన్నవారు దేవుని దగ్గరికి ఆయన నాకు ఏమి ఇస్తాడో, ఈ ఆశీర్వాదాలు ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, భార్యని ఇస్తాడు, పిల్లని ఇస్తాడు, లేకపోతే పిల్లలని ఇస్తాడు అని రకరకాల ఆశయాలతో దేవుని సన్నిధికి వస్తే ఆయన ఏమంటున్నాడు అంటే, మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, మిమ్మల్ని చంపేస్తారు అని చెప్తున్నాడు. ఏది నిజము? మనుషులు చెబుతున్న వాటి పైన ఆలోచన చేసి ఆధారపడుతున్న మనుషులు మరి ఏది నిజమని ఎందుకు తెలుసుకోవట్లేదు? దేవా, ఈ కాలంలో ఇవన్నీ జరుగుతాయని, నేను నమ్మిన బిడ్డలకు శ్రమలు వస్తాయని, చంపేస్తారని అంత క్లియర్గా చెబుతుంటే మరి మనుషులు ఎందుకు అజ్ఞానంలో ఇంకా దేవుడిని ఆశీర్వదిస్తాడు. మై డియర్ ఫ్రెండ్, దేవుని ఆశీర్వాదం అంటే ఒక క్లారిటీ మీకు ఇస్తాను నేను.
అవునా? మనుషులు చెప్పినట్టుగా చెప్పాను, కానీ బైబిల్ గ్రంథంలో నుండి మొత్తం కలిపి ఒకే మాట చెప్తాను. దేవుని సన్నిధి నీకుంటే అది నీకు ఆశీర్వాదము. దేవుని సన్నిధి నీలో ఉంటే నీకు ఆశీర్వాదము, అదే ఆశీర్వాదము. ఎట్లా చెప్తున్నాను నేను? అబ్రహామును 25 సంవత్సరాలు ఎదురు చూపించి ఆశీర్వదించాడు దేవుడు. ఎదురు చూపులో ఆశీర్వాదం. నోవహును సంవత్సరం పాటు ఓడగట్టమని మనుషులందరూ వెక్కిరిస్తున్న ఓడగట్టమని ఆ సంవత్సరం పాటు తన పనిలో దేవుడు తనను ఆశీర్వదించాడు. అర్థమవుతుందా? లోతును వెనుక తిరగొద్దని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళిన దేవదూతల ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు, కుటుంబాన్ని వదిలేమని ఆశీర్వదించాడు. అర్థమవుతుందా? దావీదు గొర్రెల కాపరుగా ఉన్నప్పుడు గొల్యాతును ముందు పెట్టి ఎదిరించమని చెప్పి ఆ ఎదిరించడంలో దేవుడు తనను ఆశీర్వదించాడు. అర్థమవుతుందా? గమనించండి, పేతురును పౌలును కడమ అపోస్తలులను తన కొరకు ప్రకటించి తన కొరకు బ్రతికి తమ జీవితాలను దేవుని కొరకు వెచ్చించి సువార్త కొరకు తప్ప వాళ్ళ జీవితాలు దేని కొరకు కాదని వాళ్ళ ద్వారా తన సువార్తను ప్రపంచవ్యాప్తంగా ప్రకటింపజేసి భూమిని తలకింద చేసే బిడ్డలు వచ్చారోయ్ అని చెప్పుకునే విధంగా చేసి వాళ్ళ ద్వారా ఆశీర్వాదం పొందారు. జైలులో ఉండే ఆశీర్వాదం పొందారు, సింహాల బోన్లో ఉండే ఆశీర్వాదం పొందారు. మనమే ఆశీర్వాదాల కొరకు చూస్తున్నాం. దేవుడిచ్చే ఆశీర్వాదము ఆయన సన్నిధి మనలో ఉన్నప్పుడు కలిమిలోను లేమిలోను ఎల్లప్పుడూ కూడా సంతోషంగానే ఉంటావు. నాకు కావలసినవన్నీ నాకు దొరికినప్పుడు నేను సంతోషంగా ఉంటానంటే మోసపరచబడుచున్నావు. నేను ప్రార్థన చేసినవి నాకు కోరుకునే అన్నీ జరిగినప్పుడే దేవుని విశ్వసిస్తానంటే మోసపరచబడుచున్నావు. నీ ప్రార్థనలు అంగీకరింపబడతాయి. దేవుడు అన్న మాట, నువ్వు అడగవలసిన విషయాలు ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుకుందునా అని కాకుండా మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకు, అప్పుడు అవన్నీ నీకు ఇవ్వబడతాయి. గమనించండి, వారికి దేవుని వెతికిన ప్రతి ఒక్కరికి రాజ్య సువార్తను ప్రకటించిన ప్రతి బిడ్డలకు కూడా అవన్నీ దొరికాయి. ప్రతి భక్తుడు చెప్పే మాట, ప్రతి దేవుని యొక్క సేవకుడు చెప్పే మాట, నేను ఉన్నది దేవుని కొరకే, నన్ను బ్రతికిస్తున్నది దేవుడే, రేపటి కొరకు నాకు ఆలోచన లేదు, కానీ ఈరోజు దేవుని పని చెయ్యాలనేది నా ఆశ అని ఆయన కొరకు బ్రతికే బిడ్డలుగా ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, దేవుని ఆశీర్వాదము ఆయన సన్నిధి. ఆయన నాకు ఉన్నాడన్న నిరీక్షణ, ఆయన అంత ధైర్యంతో ఈ మాట చెబుతున్నాడు. గమనించండి, ఈ మాట యేసు ప్రభువారు మన మధ్యలో చెబితే ఎంతమంది కూర్చుంటారా? ఇక్కడ ఎంతమంది కూర్చుంటారు? అదే 10% కూర్చోగలుగుతామా మనము? 10% క్రైస్తవులు దేవుని దగ్గరికి వస్తారా? కానీ ప్రభువారు చెబుతున్నాడు. ఎంతమందికి చెబుతున్నాడు తెలుసా ఈ మాట? లక్షల మందికి, కోట్ల మందికి చెప్పట్లేదు. పట్టుమని 12 మంది ఉన్నారు, వాళ్ళకి ఈ మాటలు చెబుతున్నాడు. వాళ్ళు వెనకడుగు వేస్తే ఆయన సువార్త ప్రకటింపబడుతుందా? ప్రకటింపబడదే. కానీ వాళ్ళు వెనకడుగు వేస్తారా, వెనకడుగు వెయ్యరా, ముందుకు సాగిపోతారా? ప్రభువారికి సంబంధం లేదు. ప్రభువారి యొక్క రాజ్య సువార్త ప్రకటించుకోవాలంటే నీలాంటి వాళ్ళు, నాలాంటి వాడని కాదు, ఎవరినైనా వాడుకుంటాడు. గాడిదనే వాడుకున్నాడు ఆయన, ఎవరినైనా వాడుకుంటాడు. సముద్రాన్ని వాడుకున్నాడైనా, చేపను వాడుకున్నాడు, ఎవరినైనా వాడుకోగలుగుతాడు. అవునా? బుద్ధి చెప్పడానికి ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి దేవుడు ఈ వాక్యము చెబుతున్నప్పుడు తన శిష్యులు కేవలం పట్టుమని 12 మంది, ఈ 12 మంది శిష్యులకు చెబుతున్న మాట అదే. పారిపోలేదే వాళ్ళు, భయపడలేదే వాళ్ళు. ఎందుకు? వాళ్ళు దేని కొరకు ప్రభు దగ్గరికి వచ్చారు? ప్రభు కావాలని వచ్చారు, ప్రభు బ్రతికిస్తాడని వచ్చాడు. యేసు ప్రభు దేవుడిని నమ్మి ఆయన దగ్గరకు వచ్చారు. ఆ నమ్మగలిగే శక్తి, సామర్థ్యాలు, విశ్వాసము ఈనాడున్న మనుషులలో ఉంటే, ఆనాడు అపోస్తులు బ్రతికిన విధంగానే ఈనాడు శిష్యులుగా అందరం బ్రతుకుతాం. ఆ విశ్వాసము కావాలి. అబ్రహాము కలిగింది ఆ విశ్వాసం, దావీదు కలిగింది ఆ విశ్వాసము, పౌలు కలిగింది ఆ విశ్వాసము, సమస్తమైన దేవుని నమ్మిన బిడ్డలకు కలిగి ఉన్నది ఆ విశ్వాసం. ఆ విశ్వాసం మనము కలిగి ఉన్నామా? నీవు కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని నమ్మిన బిడ్డలకు ఏమొస్తుంది? ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు అందరికీ సమానమే. యుద్ధంలో నష్టము జరుగుతుంది.
మనం వింటున్నాం, యుద్ధాల గురించి వింటున్నాం. ఇది రాయబడ్డది 2000 సంవత్సరాల క్రితం రాయబడిన మాట, చెప్పబడినది 2000 సంవత్సరాల కింద చెప్పబడిన మాట. మరి ఈరోజు ఎట్లా అప్లికేబుల్ అవుతుంది? ఈ మధ్యకాలంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి కదా, మరి ఈ యుద్ధాన్ని మనం ఎందుకు చెబుతున్నామంటే, నేను చెబుతుంది ఈ యుద్ధము ఆఖరి యుద్ధం అని నేను చెప్పట్లేదు. యుద్ధాలు జరుగుతాయని ప్రభువు చెప్పాడు కాబట్టి యుద్ధాలు జరుగుతున్నాయి, సూచన అని చెబుతున్నాను మీకు. నేను సూచన చెబుతున్నాను. రేగిపోతున్నారు మనుషులు. దేనితో రేగిపోతున్నారు తెలుసా? అహంకారంతో రేగిపోతున్నారు. అహంకారంతో రేగిపోతున్నారు. ప్రతి దేశ అధ్యక్షులను చూద్దాం, ప్రతి దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను చూద్దాము. ఆలోచన చేయండి. ఉర్రూతలగుతున్నారు. వారి దగ్గర అణువాయుధాలు దగ్గర పెట్టుకొని, నా దగ్గరకు వస్తే నా దగ్గర అణువాయుధాలు ఉన్నవి, నీ దగ్గర 100 ఉంటే నా దగ్గర 200 ఉన్నాయి, నువ్వు నా మీద 1 ప్రయోగిస్తే నీ మీద 10 ప్రయోగిస్తానని ఒక్కడికి ఒక దేశానికి ఒక దేశము సవాళ్ళు విసురుకుంటున్నారు. నేర్చుకోలేదు. 2వ ప్రపంచ యుద్ధం నుండి ఏమీ నేర్చుకోలేదు. 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధపడుతున్నారు. ప్రపంచ యుద్ధం అంటే ఏంటో తెలుసా? ప్రపంచ యుద్ధం అంటే తెలుసా? ఈరోజు కూర్చున్నాము, ఇక్కడ ఎప్పుడు బాంబు పడేది కూడా తెలియదు. అర్థమవుతుందా? అది ప్రపంచ యుద్ధం. ఏ దేశం మీద ఎప్పుడు ఎవడు ఏ విధంగా అటాక్ చేస్తారో తెలీదు. ఏ గృహాన్ని ఎవరు ఎప్పుడు అటాక్ చేస్తారో తెలీదు. తిండి దొరకదు, కరువు, ఆకలి, అవున దౌర్జన్యము, స్వార్థము. అధికారం ఉన్నవాడి చేతిలోని వాడికి మాత్రమే ఆహారం దొరుకుతుంది. అధికారము లేని వాడికి ప్రాణము కూడా దొరకదు, మానము కూడా దొరకదు. అటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. పంటలు పండవు, అవునా? పంటలు పండవు, అవునా? 2వ ప్రపంచ యుద్ధంలో టైం పాస్ చేయడానికి వాడు అమెరికాడు ఏం చేశాడంటే 2 అణువాయుధాలను ఏం చేశాడు? అటం బాంబును తీసుకొచ్చి జపాన్ మీద వేశాడు. హిరోషిమా, నాగసాకి. 100 సంవత్సరాలకు వరకు కూడా అక్కడ ఒక్క కూడా మొలకెత్తదు. అంత నాశనం అయిపోతుంది. సంపన్నమైన భూమి బీడు భూమిగా మారిపోతుంది. గమనించండి. దానికి మించిన శక్తివంతమైన అణువాయుధాలను మనుషులు తయారు చేసుకుంటున్నారు. దేని కొరకు? నాశనం కొరకే. చదవండి. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు అనేకులు ఒకటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు క్రైస్తవులకు దాని నుంచి జరిగేది ఏం జరుగుతుందంటే, ఆయన క్రైస్తవులకు జరిగేది ఏంటంటే శ్రమల పాలు చేసి చంపెదరు. అప్పుడు జనము మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడతారు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుని సన్నిధికి వచ్చావు, దేని కొరకు వచ్చావు? దేవుని వాక్యాన్ని, నా నామం అంటే యేసుక్రీస్తు నామమును ధరించిన వారిని మనుషులు ద్వేషిస్తారు అని చెబుతున్నాడు. ఎందుకు ద్వేషించారండి? ఎందుకు ద్వేషించాలి? ఎప్పుడన్నా ఆలోచించారా? క్రైస్తవులు ఈ లోకానికి ఏం చేశారని ద్వేషించాలి? అవునా? దేవుని నమ్మిన ప్రజలు ఈ లోకానికి ఏం చేశారని ద్వేషించాలి? మనుషుల్ని దోచుకున్నారా? యుద్ధాలు చేశారా? అవునా? వ్యభిచరించారా? వేరే కాళ్ళని దోచుకున్నారా? అర్థమవుతుందా? ఎదుటివాడికి దగ్గర లేకుండా అందరిపైన ఆధిపత్యం చలాయించారా? దొంగతనం చేశారా? భ్రష్టత్వం చేశారా? ఏం చేశారని ద్వేషిస్తున్నారు? ఎప్పుడన్నా ఆలోచించారా? ఆలోచిస్తే అర్థమవుతుంది క్రీస్తే నిజమైన దేవుడని. నిజమైన దేవుడు కాకపోతే, క్రీస్తు మార్గము నిజమైన మార్గము కాకపోతే ఇంతగా మనుషులు ఎందుకు ద్వేషిస్తారు? పనికి మాలిన వాటిని పూజించడానికి ముందుకు వెళ్తారే, బల్లర్పిస్తారు, రక్తాన్ని చిందిస్తారు, మనుషులు ద్వేషిస్తారు, ధిక్కరిస్తారు, అధికారాన్ని ధిక్కరిస్తారు, మనుషుల్ని ప్రేమించరు, హింసించే వారిని, పాపము చేసిన వారిని కూడా అంతగా ద్వేషించరే. ఎదుటి వారిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన ఆ దేవాది దేవుని అంతగా ఎందుకు ద్వేషిస్తారంటే, ప్రేమించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ మనుషుల్ని ప్రేమించమని ఆ గొప్ప ప్రపంచని లోకానికి పంపించినప్పుడు ప్రజలను లోకముని ప్రేమించుకుంటూ ఒకరికొకరు వారు పాటు పడుతూ ప్రేమను పంచుతున్నప్పుడు ఎందుకు ద్వేషిస్తున్నారంటే, ఇది సత్యము కాబట్టి. ఈ లోకములో దేవుడు వెలుగుగా ఉండి వెలుగుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ చీకటి లోకము వెలుగును గుర్తించలేదు, వెలుగును స్వీకరించలేదు. గనుకని
ఈ వెలుగు చీకటి పైన ప్రకాశింపబడ్డప్పుడు, దేవుడుగా ఉన్న యేసు వెలుగు లోకమైన ప్రకాశింపబడ్డప్పుడు చీకటిలో జరుగుతున్న కార్యక్రమాలు బయటకు వస్తాయి, మనుషులు మారిపోతారు. బైబిల్ గ్రంథం చదివి ఈ లోకాన్ని చెడిపోయిన వాడు ఎవడండి చెప్పండి? బైబిల్ గ్రంథాన్ని చదువుకొని లోకాన్ని మోసం చేసిన వాడు ఎవరు చెప్పండి? బైబిల్ గ్రంథాన్ని చదువుకొని బ్రతుకులు మార్చుకున్న వారు ఉన్నారు. తాగుబోతులు మారారు, తిరుగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, నరమాంస భక్షకులు మారారు. మనసు మార్చుకుని మనుషుల్ని ప్రేమించేవారుగా తయారయ్యారు. బైబిల్ గ్రంథము ప్రేమను ప్రకటిస్తుంది. ఎందుకు ద్వేషిస్తారు? ఎందుకు ద్వేషిస్తారు? మంచి చేయాలని ఏ వ్యక్తి ముందుకు వచ్చినా ఎందుకు సహకరించరు? మంచి పని చేయడానికి నిజాయితీగా ఉండాలని ఏ వ్యక్తి ప్రకటించినా ఎందుకు సహకరించరు? ఎందుకు ద్వేషిస్తారు? లోకము చీకటి గనక, లోకంలో ఉన్నది మొత్తము చీకటి గనుక, లోకంలో ఉన్నది మొత్తం మోసము గనుక వెలుగును వాళ్ళు అంగీకరించలేరు అని దేవుని వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12-14 వచనాలు మనము చూస్తాము మాటలు. మరి ఈ లోకంలో ఏం పట్టిందంటే భ్రష్టత్వము పట్టి ఉన్నది. చూద్దాం 15వ వచనంలో, కాబట్టి ప్రవక్త దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే ఈ మాటలు చదువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, మిద్ద మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు, పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, అది అప్పుడు మహాశ్రమ కలుగును. గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకూడవలనని ప్రార్థించుడి. లోక ఆరంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇప్పుడు ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఈ లోకమును ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారు నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. చాలమ్మా, ఏం నేర్చుకుంటున్నాం? దేవుడు భయపెడుతున్నాడా? సత్యం చెబుతున్నాడు. ఇంకా నిర్లక్ష్యంలో ఉండి ఇంకేముందులే జాలీగా ఎంజాయ్ చేద్దాం. ఎవరు నన్ను చూస్తున్నప్పుడు నాకు అదే బాధ అనిపిస్తుంది. పాటలు పాడరా అంటే ఇట్లనే కూర్చుంటారు. ఎందుకు వస్తారో తెలియదు నాకు ఇప్పటికీ. తల్లిదండ్రులు నేర్పించాలి ఇంట్లో, అవునా? నేర్పించాలి. ఎందుకంటే యవ్వన దశలో దేవుని యొక్క కాడిని మోయని వాడు పనికి మాలినవాడవుతాడు. ఎందుకు పనికిరాడు. చదువులు ఉద్యోగాల కొరకు చదవడం కాదు, చదువులు ఎదుటివాడిని మనం బాగుపడి మన ద్వారా కుటుంబము, లోకము, సమాజం బాగుపడడానికి చదవాలి. చదువుకున్న వాళ్ళు జ్ఞానం కావాలి, మర్యాద కావాలి, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భయము కావాలి. అవునా? ఇది జరుగుతున్నప్పుడు ఏమైపోతారో బిడ్డలు అనిపిస్తుంది. ఇవి జరుగుతున్నప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఉన్న బిడ్డలు ఏమైపోతారో అనిపిస్తుంది. ఇక్కడ చెబుతున్న మాట దేవుని రాకడలో దానియేలు గ్రంథంలోని 9వ అధ్యాయంలో 27వ వచనంలో చెప్పబడిన మాటను యేసు ప్రభువు వారు ఇక్కడ ఉటంకిస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఒక మాట ఏమంటే, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూస్తారు. నాశనకరమైన హేయ వస్తువు. చూద్దాము పౌలు భక్తుడు ఇదే మాట ఉటంకించు తెస్సలోనిక రాసిన 2వ పత్రికలో ఈ మాటను చెబుతున్నారు. చూద్దాము. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయములో 2వ అధ్యాయాన్ని మొదటి వచనం కొద్ది చదువుకుందాం. సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవ్వడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియో బెదరకుండా వలననియో మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టియో మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియో
మిమ్మను వేడుకొనుచున్నాను. మొదట ఏం జరగాలండి? మొదట భ్రష్టత్వం మొదట సంభవించి నాశన పాత్రకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏ దినము? చాలమ్మా, ఏ దినం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ప్రభువారు చెప్పిన మాటలు అదే మాట ఉందా? అంతము గురించి మాట్లాడుతూ చెప్పిన మాటలు ఏమంటాడు? మొదట ఏం జరగాలి? భ్రష్టత్వము సంభవించాలి. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట చూస్తారు అంటాడు. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలిచి ఉండుట చూస్తారు. ఎప్పుడు చూస్తారు? ఆ దినము చూస్తారు. ఆ దినమును ఏమంటారంటే ఆ దినమును ప్రభు దినము అని పిలుస్తారు. ఈరోజు మనం నేర్చుకుంటున్నది ప్రభు దినమునకు ముందు జరగబోయే సంఘటనలు, సూచనలు నేర్చుకుంటాం. తర్వాత భాగంలో ప్రభు దినమున ఏం జరగబోతుంది, దాని తర్వాత జరగబోయే కార్యాలు మనము నేర్చుకుంటాం. ప్రభు దినము అంటే సంఘము ఎత్తబడే దినము. సంఘము, వధువు సంఘము, ప్రభు కొరకు ఎదురు చూస్తున్న సంఘము, ఎత్తబడే సంఘము. దానిని ర్యాప్చర్ అని పిలుస్తారు. లాటిన్ భాషలో ర్యాప్టస్ అని పిలుస్తారు. గ్రీక్ భాషలో హర్పెజో అని పిలుస్తారు. అంటే ఎత్తబడము, ఎత్తబడము. ఈ మాటలు మనము చూస్తున్నప్పుడు ఒక మాటలో చెప్పకుండానే చెప్పిన మాటను ఒక మాట మీకు చూపిస్తాను. 2వ వచనంలో 2వ భాగము, యేసు క్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి. కూడుకొనుట అంటే కలిసి ఉండడము. చదువుదాం ఇదే మాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలోని ఒక్క పేజ్ తిప్పండి చాలా, అంతే. ఒక్క పేజ్ తిప్పండి. కాదమ్మా, 13వ వచనం, 4వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. సహోదరులారా, నిరీక్షణ ఇతరుల వారే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్నవారు, అంటే చనిపోయిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారందరూ, అంటే చనిపోయిన వారు, యేసుక్రీస్తు నమ్మి చనిపోయిన వారందరూ కూడా దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడా, ప్రభువు దినము, ప్రభువు రాకడా అంత్య దినము ఒకటే. ప్రభువు రాకడ వరకు సజీవులము అయి నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, ప్రభువు దిగివచ్చును, ప్రభువు దినమందు ప్రభువు దిగివచ్చును. చాలమ్మా, ప్రభువు దినము ఏం జరుగుతుందంటే ప్రభువు దిగొస్తాడు. ఎక్కడ దిగొస్తాడు? ఎక్కడ దిగొస్తాడు? ఎక్కడ కూడుకుంటాం మనము? చదవండి అన్నమాట. క్రీస్తునందుండి మృతినేవారు మొదట లేతురు, ఆ మీదట సజీవులుగా ఆ రోజు నిలిచి ఉండు మనము వారితో కూడా. ఎవరితో? చనిపోయి మనకంటే ముందు యేసుక్రీస్తుని తన సొంత రక్షకుగా అంగీకరించి చనిపోయిన వారు మొదట సమాధి నుంచి లేపబడతారు. తర్వాత ఆ దినము బ్రతికి ఉంటే మనము లేకపోతే చనిపోయిన వారు ఉంటాం. ఆ రోజు బ్రతికి ఉన్న జనులు ఏమవుతారు? ఏకముగా, అంటే చనిపోయిన వారు సమాధి నుంచి లేపబడి నిలబడతారు. సజీవులుగా ఉన్నవారు ఏమవుతారు? ఏకముగా మార్చబడతారు. ఈ మాటను చూపిస్తాను. లేపబడతారు అంటే మార్చబడతారు. ఏ విధంగా మార్చబడతారంటే ఈ శరీరము మహిమా శరీరముగా మార్చబడుతుంది. మార్చబడి చనిపోయిన వారు పరిశుద్ధమైన మహిమా శరీరంలో ఉంటారు. ఆ రోజు నిలిచున్న వారు మహిమా శరీరంగా మార్చబడతారు. మార్చబడి ఏం చేస్తారు? వారితో కూడా ఏకముగా కలిసి ప్రభువును ఎదుర్కొనుటకు ఎడబోతాం. ఆకాశ మండలంలోకి మేఘముల మీద కొనిపోతాము. ఇది చెప్తాను అన్నమాట. ప్రభు దినమున జరిగేది ఏంటంటే చనిపోయిన వారు లేచి మహిమాశీలుగా మార్చబడతారు. ఆ రోజు బ్రతికుండు వారు శరీరముతో ఉంటే శరీరము మహిమాశీలంగా మార్చబడి అందరు కలిసి ప్రభు దూత యొక్క శబ్దము, అవునా, ఆ రోజు కడబూర మ్రోగినప్పుడు సౌండ్ వచ్చినప్పుడు, ట్రంపెట్ సౌండ్ వచ్చినప్పుడు కమాన్ అని పిలిచినప్పుడు ఆ స్వరము
ఎవరికైతే వినబడబడుతుందో ఆ స్వరం విన్నవారు ఇమ్మీడియట్గా మార్చబడి ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తారు. అది ఏ దినమో? ప్రభు దినము. ప్రభు దినంలో ఏం జరుగుతుందంటే ఆయన మధ్యాకాశానికి వస్తాడు, భూమిపైకి రాడు. భూమిపైకి వచ్చేదాన్ని మనం మళ్ళీ నేర్చుకుందాం. భూమిపైకి వచ్చే సమయం కూడా ఉన్నది. వాక్యాన్ని చదువుతున్నప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ప్రభు దినం అనగానే భూమి మీదకి వచ్చే దినం అనుకుంటారు. కాదు, ప్రభు దినము సంఘము ఎత్తబడే దినము. ప్రభు దినము మనందరము ప్రభుని చేరే దినము. ప్రభు దినము మనందరము ఎదురు చూస్తున్న ఈ నిరీక్షణ నెరవేర్చబడే దినము. అందుకే ఆ మాటను చెప్పేటప్పుడు పౌలు భక్తుడు తీతుకు రాసిన పత్రికలు అంటాడంటే ఇట్స్ ఎ బ్లెస్డ్ హోప్, శుభప్రదమైన నిరీక్షణ అని దాన్ని పిలుస్తారు. మనము నిరీక్షణ లేని వారి వల్ల ఉండకూడదు. మన నిరీక్షణ దేని కొరకు అంటే ప్రభు దినము కొరకు. కాబట్టి ఎవరు వింటారు ఆ స్వరాన్ని? ఎవరు వింటారు? క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు మాత్రమే ఆయన స్వరాన్ని వింటారు. ఆ దినము రావాలంటే ముందు కొన్ని జరగాలి. ఆ జరగవలసిన సూచనలే యేసు ప్రభువారు మత్తయి సువార్తలు 24వ అధ్యాయంలో సూచనలుగా చెప్పారు. పౌలు భక్తుడు ఇంకా దాన్ని కొద్దిగా చెప్తాడు. దానియేలు భక్తుడు 9వ అధ్యాయంలో తను మాట్లాడుతూ 70వ వారం గురించి మాట్లాడుతూ ఆ 7 సంవత్సరాలు జరగబోయే శ్రమల కాలానికి ముందు ఏం జరగాలో దానియేలు భక్తుడు ప్రవచన వాక్యముగా 9వ అధ్యాయంలో ఆ విషయాలు మాడుతూ ప్రత్యక్షంగా 27వ వచనంలో ఈ మాటను ఉటకిస్తూ, భ్రష్టత్వముతో ఉన్న వాడు నాశనకరమైన పాప పురుషుడు ఎక్కడ కూర్చోవాలంటే పరిశుద్ధమైన స్థలములో కూర్చోవాలి. అప్పుడు కానీ ప్రభు దినము రాదు. భ్రష్టత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. భ్రష్టత్వం గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు చెబుతున్న మాట ఏంటంటే మొదట ఏం జరగాలి? భ్రష్టత్వము సంభవించాలి. భ్రష్టత్వం అంటే ఏంటి? లోకములో భయంకరమైన పరిస్థితులు కనబడతాయి. 2వ అధ్యాయము ఒకసారి 7వ వచనాన్ని చూద్దాం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికీ క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడను. చాలమ్మా, అవునా? ఈ మాటను చూస్తున్నప్పుడు భ్రష్టత్వం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే పాపము. భ్రష్టత్వం అంటే పాపము. లోకమంతా పాపముతో నిండిపోతున్నది. గమనించారా? యేసు ప్రభువారిని వెంబడించిన వారు నా నామమున మిమ్మల్ని ద్వేషిస్తారు అని ఎందుకు చెప్పాడు ప్రభువారు అంటే భ్రష్టత్వములో లోకము నిండిపోతున్నది. కాబట్టి ఆయన నామాన్ని, సత్య సువార్తను ప్రకటించి సత్య వెలుగును లోకంలో ప్రకటిస్తున్న వారిని అందరినీ హింసల పాలు చేస్తారు. వెలుగుకు, యేసు ప్రభువుకు సాక్ష్యముగా ఉన్న వారందరినీ హింసిస్తారు, చంపేస్తారు, అవమానపరుస్తారు, అపహాసము చేస్తారు. ఇది జరుగుతుంది, ఇంకా భయంకరంగా జరుగుతాయి, చాలా జరుగుతాయి. అదంతా భ్రష్టత్వము. అది భ్రష్టత్వం సంభవించుతుంది. మరి ఇదంతా చేస్తుంది ఎవడు? ఇప్పటికే భ్రష్టత్వము ఈ లోకములో లేదా 9వ 8వ వచనం చదువుదాం. 9వ వచనమా, నశించుచున్నవారు తమ రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధమైన సూచనల క్రియలతో మాత్కరణతో దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించుచుండురు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్ష విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అబ్బా, ఎవరిస్తారంట? ఈ లోకమంతా మోసపరిచేది దేవుడే ఇస్తున్నాడు. భలే ఉంటుంది ఈ మాటలు చదువుతున్నప్పుడు. మీకు ఎంత ఎంజాయ్ చేస్తారో తెలియదు, కానీ నేనైతే ఎంజాయ్ చేస్తాను. అవునా?
ఎందుకంటే సమస్తము దేవునికి తెలిసినవి. గాడ్ వాంట్స్ టు టెస్ట్ us. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎట్లా అర్థం చేసుకోవాలి? నిన్నటి దినాన కొద్దిగా నేర్చుకున్నాం. మీకు కూడా మాట చెప్తాను నేను. అవునా? ఆదాము పాపము చేశాడు. ఎట్లా చేశాడు పాపం? పండు తిని, అవునా? అంతేనా? పండు తిని పాపం చేశాడు. పండులో పాపం ఉందా? పండులో పాపం ఉందా? దేవునికి లోబడకపోవడంలో పాపం ఉంది. అర్థమవుతుందా? దేవునికి లోబడకపోవడంలో పాపం ఉంది. ఏది పాపము? దేవుడు ఆజ్ఞను అతిక్రమించి దేవుడు వద్దన్న పనిని చేయడానికి దేవుడు అక్కడే పెట్టాడు. పండును పెట్టాడు, అక్కడ చెట్టును పెట్టాడు, పండును పెట్టాడు. ఇన్ని లోకంలో ఉన్న ఫలాలన్నిటిని పెట్టి ఆ ఒక్క పండులో ఏమైనా దేవుడు జ్ఞానం పెట్టాడా? ఆలోచన చేస్తే కామన్ సెన్స్కి అర్థమైపోతుంది. పండులో ఏముంది, చెట్టులో ఏముంది? ఏమీ లేదు. అవునా? వాళ్ళకి చెప్పాడు మాట చెప్పి, ఇదిగో ఇది తినకూడదు, ఇది తినమున నిశ్చయంగా చచ్చెదవు అని చెప్పి వదిలేశాడు. ఏం చూశాడంటే, ఇన్ని పళ్ళు తింటున్నారు, మరి నేను సృష్టించిన నా బిడ్డలు నా మాట వింటారా, లేదా ఏది వద్దంటే అది చేయడానికి ఆకర్షింపబడతారా అని ఎదురు చూసినప్పుడు వెళ్ళి పండు చక్కగా తిని జ్ఞానం కావాలనుకున్నారు. బుద్ధిహీనులు జ్ఞానం కావాలనుకున్నారు. మనం కూడా జ్ఞానం కావాలని ఎటువైపు వెతుకుతున్నామంటే, లోకంలో అజ్ఞానుల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని వెతుకుతున్నాము. అంటే చెట్టు లాంటి మనుషుల దగ్గర, అనేకమైన చెట్లలో ఒక చెట్టులాగా ఉన్న బోధకుల దగ్గరకు, మరి మనుషుల దగ్గరకు, జ్ఞానం చెప్పుకోబడుతున్న వారి దగ్గరికి వెళ్ళి అక్కడ జ్ఞానాన్ని వెతుకుతున్నాము. అక్కడ లేదు జ్ఞానము, ఆ పండులో లేదు జ్ఞానము. ఎక్కడుంది జ్ఞానం అంటే, బుద్ధి వివేకములన్నీ కూడా ఆయన యందు గుప్తములు చేయబడ్డాయి. అవునా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానముకు మూలమని ఆయన చెబుతుంటే, మనుషులు జ్ఞానం ఎక్కడ వెతుకుతున్నారంటే పండులు వెతుకుతున్నారు జ్ఞానాన్ని. అవునా? పండ్ల ఫలాలను వెతుకుతున్నారు జ్ఞానాన్ని. మనుషుల్లో వెతుకుతున్నారు జ్ఞానాన్ని. మనుషుల బోధల్లో వెతుకుతున్నారు జ్ఞానాన్ని. ఎక్కడ వెతుకుతున్నారు? తెలివి తక్కువ కలిగిన మనుషులు మోసపరచబడుతున్నారంటే, ఏ విధంగా మోసపరచబడుతున్నారంటే, దేవుని ఆత్మ చేత చెబుతున్న బోధకుల ద్వారా మోసపరచబడుతున్నారు. దేవుని ఆత్మ వాక్యము చెప్పేటోడు కాకుండా మిగతా చెప్పేవన్నీ చెప్పేవాడి చేత మోసపరచబడుతున్నారు. అటువంటి ఆత్మను దేవుడు ఈ కాలంలో ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. అయితే జనాంగము పోతూనే ఉంటారు. కోట్లు పోతారు. ఎందుకు పోతారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు, పోతున్నారు అంతే అందరూ. అవునా? అర్థమవుతుందా? జ్ఞానము నేర్పించడానికి రండిరా బాబు అంటే ఒకడు దొరకడు. వాక్యము చదువుకుందామంటే, వాక్యాన్ని వివరించి చెబుదామంటే ఇట్లా పెట్టుకొని మరి నిద్రపోతారు. అవునా? ధ్యానిస్తున్నారు ఇట్లా పెట్టుకొని. అవునా? మెడిటేట్ చేస్తున్నారు ఇట్లా పెట్టుకొని. అర్థమవుతుందా? జ్ఞానానికి అర్థం కావాలంటే మనం ఎఫర్ట్ పెట్టాలి, కొంచెం కష్టపడాలి. అయితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు భ్రష్టత్వం మొదట సంభవించాలని చెబుతున్నప్పుడు ఈ భయంకరమైన మోసకరమైన పరిస్థితులు మన ముందుకు రావాలి. వచ్చి అది మోసమని దేవుని ఆత్మ చేత తెలుసుకున్న వారు దాంట్లో మోసపరచబడరు, దాన్ని ఎదిరిస్తారు. ఇది నిజము కాదంటారు. ఎందుకంటే దేవుని యొక్క దైవ వాక్యము చెబుతుంది ఇది నిజము కాదు అని నమ్మి దాన్ని ఎదిరించి, దాన్ని నమ్మకుండా దాన్ని దూరంగా ఉంటే లోకంలో ఉన్నవాడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? నన్ను నమ్మవా, నాకు పూజలు చెయ్యవా అని ఏం చేస్తాడు? నీ మీద దుమ్ములు మన్నులు పోస్తాడు. దాని తగ్గట్టుగా మనం కూడా అట్లే ఉంటాం. పర్వాలేదులే దేవుడు చెప్పలేదు కదా ఎక్కడ కూడా. అవునా? పర్వాలేదులే అన్న కూడా క్రైస్తవులు కూడా మంచిగా లాక్కున పడతారు ఆ పండు తిన్నట్టుగా. నాకెందుకు వచ్చిందిలే అని అనుకున్న క్రైస్తవులు ఎక్కువ అవుతున్నారు కూడా. అందుకే సంఘాల్లో విశ్వాసులు తక్కువైపోయారు, జనాలు ఎక్కువైపోయారు. విశ్వాసులు తగ్గారు. నేనంటున్న మాట కాదు, ప్రభు అంటున్న మాట, నేను వచ్చు ఆ దినమున్న విశ్వాసాన్ని కనుగొంటానా అంటే, విశ్వాసం అంటే నా కొరకు ఎదురు చూసి నిరీక్షణ కలిగిన బిడ్డలను కనుగొంటానా అంటున్నాడు. ఎందుకంటే ఆ భ్రష్టత్వము కలుగుతున్నప్పుడు అవిటిని చూసి దేవుని వాక్యానికి ఆకర్షింపబడాలి మనము. అరే, నా దేవుడు దీని గురించి మొదట చెప్పి ఉన్నాడే, ఈ భ్రష్టత్వం గురించి నాకు ఆల్రెడీ చెప్పి ఉన్నాడే
అని మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. అందుకని ప్రభు ముందుగానే చెబుతున్నాడు, ఎవడును నిన్ను మోసపరచకుండా చూచుకొనుము అని జాగ్రత్త పడని. ఎవరు చెప్తున్నాడు? మనకే చెప్తున్నాడు. నిన్ను మోసపరచకుండా నీకు ఆత్మనిస్తానని చెప్పట్లేదు ఆయన. చెప్పాడా మాటనేమన్నా? ఎప్పుడైనా చెప్పాడా? శిష్యులకు కూడా చెప్పలేదు. నిన్ను ఎవ్వరు మోసపరచుకోకుండా నిమిత్తం నీకు ఒక ఆత్మనిస్తానని చెప్పలేదు ఆయన. చెప్పలేదు, చెప్పడు కూడా. ఆ మాట మనకు చెబితే ఆనాడు ఆదాము కూడా చెప్తుండే, నువ్వు పండును ఆకర్షించుకొనకుండునట్లు నీకు ఒక ఆత్మని ఇస్తానని ఆదాము కూడా చెబుతుండే. అవునా? దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షలో గెలిచే వారికి బహుమానం ఉంటుంది. చిన్న చిన్న విషయాలు పరీక్షిస్తాడు. చెప్పమంటారా? చిన్న చిన్న విషయాల్లో, చాలా చిన్న విషయాల్లో. ఉద్యోగానికి ఈరోజు నీకు పోబుద్ది అవ్వట్లేదు, చాలా చిన్న విషయం, కామన్గా జరిగే విషయం చెప్తాను. ఇమీడియట్గా ఏం చేస్తారు? బాస్కి ఫోన్ చేసి, ఈరోజు నాకు ఒంట్లో బాగలేదండి అని చెప్తారు. నీకు పోబుద్ది అవ్వట్లేదు, ధైర్యం లేదా చెప్పడానికి? చెప్పగలగాలి. అవునా? 8 గంటలు నీకు పని ఉంటే 8 గంటల్లో చక్కగా పని చేయడానికి సామర్థ్యత నీకు ఇస్తే, ఈ పని ఇవాళ చేయాల్సింది రేపు చేసేది ఎల్లుండి చేస్తానని పనిని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఏం చేస్తారంటే, ఏదో పోయినామా, కూర్చున్నామా, వచ్చేసినామా ఉద్యోగాల్లో అంతే. దేవా ప్రార్థన చేస్తున్నా, ఆశీర్వాదాలు ఇచ్చాయి అంటే ఎందుకు ఇస్తాడు? నువ్వు కష్టపడి అంటాడు. అయితే చాలా చిన్న చిన్న విషయాల్లో డబ్బు దొరుకుతుందంటే ఎక్స్ట్రా వెళ్ళిపోతాం. అవునా? ఆకర్షితులు అవుతాం, డబ్బులకు మోసపరచబడతాం. అర్థమవుతుందా? జాగ్రత్త పడండి. చాలామంది పేర్లు కూడా మార్చేసుకుంటున్నారు, దేవుని పేరు చెప్పుకోవట్లేదు, వాళ్ళ పాత పేర్లను మళ్ళీ చెప్పుకొని బతుకుతున్నారు. మంచిదే అట్లీస్ట్ పొట్టెళ్ళిపోతుంది. అవునా? నీతిమంతులకు దేవుని వాక్యం చెప్పే అవకాశము దొరుకుతుంది. భ్రష్టత్వం వచ్చినప్పుడు దేవుడు నిన్ను మోసపరచుకోకుండా నీకు దేవుడు ఏ ఆత్మను ఇయ్యడు. దేవుడు వాక్యాన్ని మాత్రమే నీ ముందు పెడతాడు. వాక్యాన్ని విన్న వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు భద్రపరుచుకొని దాన్ని నెమర వేసుకొని నిన్ను మోసపరిచే సంఘటనలు నీ ముందు జరుగుతున్నప్పుడు ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ, నేను చదివింది ఇది, నా దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని వాటికి ఎదురేడి నిలబడగలుగుతావా? అప్పుడు నిలిచిపోతావు. ఇక్కడ కూడా మాట అంటాడు యేసుప్రభువారు, ఆనాడు ఏర్పాటు చేయబడ్డ వారి కొరకు సహితము ఆ రోజులు తక్కువ చేయబడవు అని చెప్తున్నాడు. అవునా? మంచి వాళ్ళను దేవుడు నాశనం చేయకూడదని ఇబ్బందుల పాలు అవుతారు, కానీ నిరీక్షణ మాత్రం వారు పోగొట్టుకొనరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మోసము చేసే ఆత్మను దేవుడి లోకం మీదకి ఇచ్చినా, అటువంటి చెట్టు లాంటి పండును పెట్టినా నువ్వు ఆకర్షింపబడతావా లేదని నీ చేతుల్లోనే ఉంది. నువ్వు మోసపరచబడతావా లేదని నీ చేతుల్లో ఉంది. పాము వంటి దానిని నీ ముందు తీసుకొచ్చి నీకు మృదువైన మాటలు చెప్పి దేవుని దగ్గర నుంచి నిన్ను భ్రష్టత్వం వైపు నడిపించడానికి మెల్లిగా నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ సంఘం గురించి, నీ సమాజం గురించి తప్పుడు మాటలు మెల్ల గుసగుసలు నీ చెవులో చెబుతున్నప్పుడు జాగ్రత్త. దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. నేను విన్నది వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. నేను చదివింది వేరు, ఇక్కడ నాకు వింటున్నది వేరు. ఏది నమ్మాలి అన్నప్పుడు అది నిర్ణయం నీ చేతికి దేవుడు వదిలేస్తున్నాడు. మనుషులు చెప్పే భ్రమపరిచే మాటలు నమ్ముతావా? దేవుడు చెప్పిన మాటలు నమ్ముతావా? నీ ఇష్టమని నీ చేతికే దేవుడు అప్పచెబుతున్నాడు. జాగ్రత్త. ఇప్పుడు అంటారు దేవుడు ఉన్నాడా అని మాట్లాడే ప్రజలు ఎక్కువైపోతారు. చూద్దాము దేవుని సన్నిధి గురించి. మరి ఈ సమయాల్లో మనం చేయవలసిన పనులు ఏమై ఉన్నావో పేతురు గారు రాసిన 2వ పత్రిక చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక ఒక మాట చదివి నేను ఈ మాటలకు వెళ్తాను. ఏమనంటే కొందరు అనుకుంటారు, ఏమనుకుంటారు? 3వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 3వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయెనో, పితరులను నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోండి. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము ఉండెను, నీళ్ళలో నుండి నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ళ వలన
అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడిన వారై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. చలండి, ఏమని చెప్తున్నాడు? అంచె దినముల గురించి మాట్లాడినప్పుడు అయ్యో ఏమైంది, యేసుప్రభు వస్తారో నీకు రాలేదా, ఎన్ని సంవత్సరాలైంది రాలేదా అని అపహాసకులు ఉంటారు. క్రైస్తవులా అని అపహసించుకుంటారు. అవునా? అర్థమవుతుందా? నవ్వుతారు, కొట్టినా భరిస్తారు, తిట్టినా భరిస్తారు. ఏందిరా బాబు మీ బతుకులు అని అడుగుతారు. ఆ పరిస్థితులు వస్తూనే ఉన్నాయి. అర్థమవుతుందా? దేవుని హింసించేవారు, దేవుని గురించి నవ్వులుగా మాట్లాడుకునే వారు ఉన్నారు, ఉంటారు కూడా. పేతురు భక్తుడు వాటిని బట్టి ఒక మాట చెబుతాడు. ఈ భూమి నీళ్ళలో భద్రపరచబడ్డది. ఈ భూమి నీళ్ళలో భద్రపరచబడి దేవుడు నీళ్ళన్నిటినీ ఒక పక్కకు రండి అంటే పక్కొచ్చాయి. ఆరిన నీళ్ళ కనపడ్డది, దాన్ని భూమి అన్నాడు దేవుడు. ఆ భూమి పైన మనుషులు ఉన్నారు. నీళ్ళల్లో భద్రపరిచిన భూమిని పక్క జరగమంటే నీళ్ళు పక్క వెళ్ళిపోయి ఎండిన భూమి కనపడ్డది. ఆ ఎండిన భూమి మీద పాపం వచ్చినప్పుడు నీళ్ళని మళ్ళీ వచ్చేసే అన్నాడు. అయిపోయింది. పక్కకు పెట్టిన నీళ్లను మళ్ళీ వచ్చేసేయండి అన్నాడు. ఏమైపోయింది అప్పుడు? ఎండిన ఆరిన నేల ఏమైపోయింది? ఇప్పుడు నీళ్ళతో నింపబడింది. భూమిపై ఉన్న వాళ్ళు ఏమైపోయారు? నీళ్ళ పాలైపోయారు. అంతేనా? నీళ్ళలో ఉన్నవారు నీళ్ళ పాలైపోయారు. అటువలనే ఈ అంచె దినములో జరుగుటకు అగ్నిని దేవుడు సమకూరుస్తున్నాడు. అంటే ఈ రాకడలో అంచె దినములో ఆనాడు సృష్టి ఆరంభములో దేవుడు నోహ కాలములో ఏ విధంగా నీళ్లతో దేవుడు లోకాన్ని నాశనం చేశాడో రాబో కాలంలో అగ్నితో నాశనం చేస్తారని చెబుతున్నాడు. అర్థమైందా? అగ్నిని సమకూర్చుకుంటున్నాడు. గమనించండి, అణుబాంబులు అగ్ని ఎవరు సమకూరుస్తున్నారు? రష్యా సమకూరుస్తుందా? అమెరికా సమకూరుస్తుందా? భారతదేశం సమకూరుస్తుందా? చైనా సమకూరుస్తుందా? ఒక్కసారి ఒకరిపైన ఒకరు అణుబాంబులు వేసుకుంటే అన్ని కలిపి ఒకసారి పేలాయి అనుకోండి, ఏమవుతుంది? వీడు అనుకుంటాడు నా దగ్గర బాంబులు ఉన్నాయని. నీ బాంబుల మీద వాడు ఒక్క బాంబు వేసాడంటే నీ బాంబులతో పాటు మనందరము వెళ్ళిపోతాం. అగ్నిని సమకూర్చుకుంటున్నాము. దేవుడు సమకూర్చేలాగా చేస్తున్నాడు. అగ్ని చేత లోకాన్నంతటిని కూడా నాశనం చేస్తాడైనా. అందుకని ఏమంటాడు? వాక్యం పైన ఫోకస్ చేయమంటున్నాడు ఆయన. ఎక్కడికి ఫోకస్ చేయమంటున్నాడు? అయితే ఇప్పుడున్న ఆకాశం భూమి భక్తిహీనుల తీర్పును నాశనం జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అది వాక్యం వలన భద్రము చేయబడుతుంది. ఏ వాక్యము? ఆనాడు చెప్పబడిన దేవుడు ఆ వాక్యము నీళ్ళను పక్కకు వెళ్ళమని చెప్పిన అదే వాక్యము నీళ్ళ ద్వారా ఏ విధంగా నాశనము చేయబడిందో లోకము, ఈరోజు చెప్పబడుతున్న వాక్యము అగ్నిని సమకూర్చబడుతుంది. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న వాక్యము కూడా అదే. జాగ్రత్త అని చెబుతున్నారు. ఇదే పత్రికలోని ఇంకొంత భాగము చూద్దాం. మనం చేయవలసిన పనులను 12వ వచనంలో చదువుదాం. ఇవన్నీ ఇట్లు ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చాలమ్మా, ఏం చేయాలంట? ఇవన్నీ జరుగుతాయి. మహాకాశాలు మహావేంద్రముతో లయమైపోతాయి. రవ్వ అంటే నిప్పు రవ్వ అగ్నితో కాల్చబడుతున్నది. ఆ కాలం వస్తున్నది. అయితే మీరెట్లుండాలంటే మీరు ఏ విధంగా ఉండాలి? దేవుని దినము కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దీన్నే బుద్ధిగల కన్యకల యొక్క బుద్ధి అంటారు. బుద్ధిగల కన్యకల బుద్ధి ఏంటంటే వాళ్ళ విశ్వాసము నిరీక్షణను అనే నూనెను కాపాడుకుంటూ రాకడ ఆలస్యమైనను దేవుని కొరకు కనిపెట్టుకొని మాత్రమే కాకుండా వాళ్ళు ఏం చేయాలి? ఆశతో దానిని అపేక్షించాలి, ఎదురు చూడాలి. వధువు వరుడి కొరకు ఎదురు చూసినట్టుగా ప్రభు దినము కొరకు వధువుగా సిద్ధపడుతున్న సంఘం అనే మనము ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆశతో ఎదురు చూడాలి. ఎదురు చూసి ఏం చేయాలి?
పరిశుద్ధమైన ప్రవర్తన గలవారమై ఉండాలి. అంత మాత్రమేనా? భక్తితో ఉండాలి. అంత మాత్రమేనా? ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మనం చెప్పుకుంటున్నామా? అసలు ఎప్పుడైనా చెప్పుకుంటున్నామా? అర్థమైందా? ఆశతో ఉంటే దేవుడు నా దేవుడు నువ్వు నమ్మితే, గడిచిన వారాలు నేర్చుకున్నాం, అబ్రహాము దేవుని ఎంత గుడ్డిగా నమ్మాడో ఆ విశ్వాసము మనము గనుక కలిగి ఉంటే ఆ ఆశ, ఆ అబ్రహాము కలిగిన ఆ ఆశ మనకు కూడా కలుగుతుంది. ఆ ఆశ ఏం చేస్తుందంటే ఎదురు చూచేలాగా చేస్తుంది. ఆ ఆశ ఏం చేస్తుందంటే దేవుని కొరకు ఇంకా వెతకాలని నిన్ను ప్రోత్సహిస్తుంది. ఆ ఆశ నిన్ను మత్తుగా మబ్బులో మభ్యపెట్టట్టు ఇంట్లో పడుకోనియదు. దేవుని కొరకు ఇంకా నేర్చుకోవాలి, ఏదో చెయ్యాలి, ఏదో నేర్చుకోవాలని ఆశతో నీ శరీరాన్ని ఇంట్లో కూర్చోనేయకుండా బయటకు లాగేస్తుంది, మందిరానికి నడిపిస్తుంది, ప్రార్థన చేయమంటుంది, ప్రార్థించమంటుంది, భయముతో ఉండమంటుంది, జాగ్రత్తగా ఉండమంటుంది, లోకము కొరకు ప్రార్థన చేయమంటుంది. ఆ ఆశ ఉంటే ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా నీలో ఉన్న అపనమ్మకాలన్నీ తొలగించబడి నీవు శక్తివంతుడిగా మార్చబడతావు. అది దేవుని యొక్క ఉద్దేశము. మరి జాగ్రత్తగా ఉండమని మనకే చెబుతున్నాడు, మోసపోవద్దని మనకే చెబుతున్నాడు, నిరీక్షణతో ఉండమని మనకే చెబుతున్నాడు, ఆశతో ఉండమని మనకే చెబుతున్నాడు. మరి ఇంత జరుగుతున్నప్పుడు మనకింత ఆజ్ఞలు ఇస్తున్నాడు. మిమ్మల్ని ద్వేషిస్తారని చెబుతున్నాడు, మిమ్మల్ని హింసిస్తారని చెబుతున్నప్పుడు, మిమ్మల్ని చంపేస్తారని చెబుతున్నాడు. ఇంత క్లియర్గా చెబుతున్నప్పుడు ఎన్ని బాధ్యతలు పెట్టాడు. బాధ్యతలు పెట్టి ఒక్క మాట అంటాడు, ప్రయాసపడి భారం మోచున్న నా జన్లారా నా యొద్దకు రండి. అవునా? ఏం చేయాలి? నా దగ్గరకు వచ్చి నీ భారాన్ని నా పైన మోపండి. మీరెందుకు టెన్షన్ తీసుకుంటున్నారు? నా మీద మోపండి ఆ టెన్షన్ని. అర్థమైందా? నా దగ్గరికి రండి, ఎందుకంటే నా కాడి సులువైనది, నేను దీర్ఘశాంతం గలవాడను. అవునా? నేను ఎటువంటి వాడను? దీర్ఘశాంతం గలవాడను. నేను మంచోడిని, సాత్వికుడు, అది మంచోడు. అవునా? నేను మంచివాడిని, నా కాడి చాలా సులువైనది. అవునా? ఎద్దుకి కాడి పెట్టినప్పుడు ఒకసారి ఒక ఎద్దు ఉంటుంది, ఒకసారి ఖాళీగా ఉన్నట్టుగా 2 ఎద్దులు పెట్టిన కాడిలాగా ఒక కాడిలో ఒక భాగం యేసు ప్రభువారు ఉంటే ఇంకో భాగంలో కాడి పైన మనం ఉండమంటున్నాడు. నీ భారం ఇద్దరం కలిసి మోద్దాము. నీ భారం నువ్వెందుకు మోస్తున్నావు? నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఇంత జరుగుతున్నా నేను చేసిన వాగ్దానం నువ్వు మర్చిపోతే, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని చెప్పిన వాగ్దాన్ని ఎట్లా మర్చిపోతావు నువ్వు? దిస్ ఈజ్ వాట్ గాడ్ టాక్స్. అటు నుంచి మోసకరమైన పరిస్థితులు నీ ముందుకు వస్తుంటాయి, ఇటు నుండి దేవుని యొక్క నిరీక్షణ ముందుకు వస్తుంది. నీ పని అంటే నువ్వు మోసపడకుండా దేవుని మీద ఆధారపడి బ్రతికేదానికి ఇష్టపడు. ప్రతి దినము దేవునితో నీ సంబంధాన్ని పునర్నిర్మాణము చేసుకో. ప్రతి దినము దేవునికి నేను దగ్గరగా ఉన్నానా దూరంగా ఉన్నానా ఆలోచన చేసుకో. అహిక విచారాల వల్ల, లోక ఆశల వల్ల పడి నశించిపోకుండా, లోకంలో మభ్యపడి లోకంలో కలిసిపోకుండా, నశించిపోకుండా నిమిత్తము ఆయనతో సహవాసము చేయి. ఆయనలో ఎదుగు, ఆయనకు సమయం ఇవ్వు. నీతో మాట్లాడతాడు దేవుడు, నీ బ్రతుకుతో మాట్లాడతాడు దేవుడు. ఆయన మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే హృదయంలో ఒక ధైర్యము. చావుకి ఎదురెళ్తారు మనుషులు. అప్పుడు నిందించుకో, హింసించుకో, చెడ్డ మాటలు పలుకు. దేవా నాకు చెప్పిన ఆల్రెడీ నువ్వు, నాకు టెన్షన్ లేదు, నేను ధైర్యంగా ఉంటాను, ఎందుకంటే వీళ్ళ బ్రతుకు తెలుసు, నా బ్రతుకు తెలుసు, నాకు అన్నీ తెలిసే ముందుకు వెళ్తున్నాం. అది దేవుడిస్తున్న అభయము. నేను నీకు దగ్గరగా ఉంటానని వాగ్దానము చేస్తున్న దేవుడు నమ్మదగినవాడు. ఇంకో మాట చూద్దాం. పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రికలోని 4వ అధ్యాయంలో 16వ వచనము, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ క్రైస్తవుడైన పేరును బట్టి ఏ దేవుణ్ణి మహింపరచవలెను. అవునా? 18వ వచనం చదువునా. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపి ఎక్కడ నిలుస్తారమ్మా? ఇంత భక్తితో ఉన్నోడికే ఇన్ని బాధలు ఉంటే భక్తి లేనోడి బతికేమవుతుంది? అది దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? మనము దేవుని నమ్మి ఉంటేనే ఇన్ని బాధలు ఇబ్బందులను మనం పోతే, అసలే దేవుని నమ్మని వాడిని, యేసు ప్రభువుని అపహసించుకునే వాడిని, యేసు ప్రభుని దుర్భాషలు మాట్లాడిన వాడిని, యేసు ప్రభువు గురించి చెడ్డ మాటలు పలికిన వాడిని, చెడ్డ ఆలోచన చేస్తున్న వాడి గతి ఏమైపోతుంది? ఒక్కసారి ఆలోచించండి.
ఊరుకుంటాడా దేవుడు? తన ప్రేమించిన బిడ్డలు తప్పు చేస్తేనే వంకర మాగురున వెళ్తే చెవు బిండి అని వెనక తెచ్చుకుంటాడే. అటువంటి దేవుడు ఆయనను దూరంగా పెట్టి తన బిడ్డలను హింసించిన వారిని ఆయన ఊరుకుంటాడా? అగ్నిలో మలమల మాలుస్తాడు. ఖచ్చితంగా జరుగుతుంది, జరగవలసింది. ఆ దినము అందరూ మారే దినము. చూద్దాం ఆ దినము ఏ విధంగా వస్తుందో. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోని రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని బాగా తెలియదు. ఎట్లా వస్తారంటే ఆ దినము, ప్రభు దినం ఎట్లా వస్తుంది? అందరికీ డప్పులు కొట్టి వస్తారా? అవునా? నేను వస్తున్నా అని. అవునా? రాజాది రాజా మార్తాండ వస్తున్నాడు అంటారు. అట్లా ఆయన అనడు. ఎట్లా వస్తాడైనా తన బిడ్డల కొరకు రహస్యంగా వస్తాడు. ఎవ్వరికి చప్పుడు చేయకుండా వస్తాడు. పడుకున్న వాళ్ళు పడుకుంటారు, మెలుకున్న వాళ్ళు మెలుకుంటారు, పాపాలు చేస్తారు, మంచి పనులు చేసేవాళ్ళు మంచి పనులు చేస్తుంటారు, ఎదురు చూస్తారు, అవిశ్వాసం ఉన్నవారు అవిశ్వాసాలు ఉంటారు. మనకు తెలియని గడియలో దొంగ వచ్చినట్టుగా వస్తాడు. దొంగ అంటే దొంగలాగా వస్తాడు. ఎందుకు చెప్తున్నాడు? దొంగ వస్తాడని అర్థం కాదు అక్కడ. నీకు తెలియని గడియలో వస్తాడని అర్థము. నువ్వు ఎదురు చూడని గడియలో వస్తాడని అర్థము. నువ్వు బాగా ఉందిలే, అన్నీ బాగా ఉండలే అనుకున్న గడియలో వస్తాడని అర్థం. అకస్మాత్తుగా వస్తాడని అర్థము. అర్థమైందా? తన ప్రజలను సీక్రెట్గా తీసుకెళ్ళిపోతాడు. పక్కోడికి కూడా తెలియదు తను వస్తాడని. మనం మాయమై పరలోక రాజ్యానికి చేరినప్పుడు కిందున్న ప్రజలు అయ్యో ఏమైపోయింది, ఫ్లైట్లు పడిపోయినాయి, కార్లు ఢీకొన్నాయి, అవునా, పొలాల్లో మనుషులు లేరు, నా పక్కనున్న భార్య లేదు, నా పక్కన భర్త లేడు, నా పిల్లలు ఏమైపోయారు, నా తల్లి ఏమైపోయింది, నా తండ్రి ఏమైపోయిందని ప్రపంచంలో మిలియన్స్ మిస్సింగ్, కోట్ల మంది కనపడకుండా పోయారని పేపర్లో యాడ్స్ వస్తాయి. అందులో మనం ఉంటామా లేదా యాడ్ చూసే వాళ్ళగా ఉంటామా? ఆలోచించుకోవాలి. ఇది తథ్యము. ప్రభు దినము ఆకస్మికంగా జరుగుతుంది. ఆ రోజు ఎట్లా జరుగుతుంది, ఎంత సమయం పడుతుందో తెలుసా? ఒకటి అకస్మాత్తుగా జరుగుతుంది, తెలియని గడియ జరుగుతుంది. ఎంత టైం పడుతుంది దానికి? ఎంత టైం తెలుసా? గంట టైం అనుకున్నారా? 2 గంటలు అనుకున్నారా? 3 గంటలు అనుకున్నారా? కాదు, రెప్పపాటున కన్ను రెప్ప ఎన్నిసార్లు కొట్టుంటారు మీరు గమనించండి. లక్షల సార్లు కొట్టుంటారు ఇప్పుడు కూర్చున్న 2 గంటల కాలంలో. అవునా? అంత సమయంలో అయిపోతుంది. అంతే టైం అయినా తీసుకునేది. ఆలోచన చేయండి. ఎగురుతున్న అవునా, ఒక బంతిలో అంటే ఒక బలూన్లో గాలి నింపి ఒక సూదితో కూర్చున్నప్పుడు అంత పెద్ద బలూన్ అయినా ఒక సూదితో ఏమవుతుంది, పెంచిన ఒక్కసారి గాలి పోయి అది పగిలిపోతుంది. ఎంత సమయం దాన్ని పట్టేది? అట్లని దేవుని రాకడలో ఆయన ప్రజలని, ఆయన స్వరాన్ని అంతే వినిపింపజేస్తాడు. రెప్ప పాటున మార్చబడాలి. ఏ విధంగా మార్చబడతాం, ఏం జరుగుతుంది అనేది మొదటి ఆదివారం నేర్చుకుందాం. ఇప్పటికి మటుకు ఈ విషయాలు చాలు. మరి నేర్చుకున్నారా? నేర్చుకోవాలి. వేరే అవకాశం కూడా లేదు, నేర్చుకోవాల్సిందే ఇంకా. అవునా? బలవంతంగా నేర్పిస్తున్నాం. అవునా? మరి బుర్రలోకి ఎక్కించుకోవాల్సిందే, వేరే ఛాన్స్ కూడా లేదు. దేవుని సమయము త్వరగా వస్తుంది. మారనాథ అంటే ప్రభువా త్వరగా రమ్ము. ప్రకటన గ్రంథంలో చెప్పిన మాట, మనమందరము చెప్పవలసిన మాట, మారనాథ ప్రభువా త్వరగా రమ్ము, యేసు ప్రభువా త్వరగా రమ్ము అన్న మాటను, ఆయన దినమును ధ్యానించుకున్నాం. మరి ఆ దినము కొరకు కనిపెట్టుకుని బిడ్డలుగా మనమందరము ఉండాలని ఆశతో తల వంచుదాం. ఆ నిరీక్షణ మనను సిగ్గుపరచనీయదు. శుభప్రదమైన నిరీక్షణ, దేవుని కొరకు కనిపెట్టే నిరీక్షణ, ఆయనతో కలిసే నిరీక్షణ, ఆయనతో ముచ్చటించే నిరీక్షణ, అబ్రాహామును ఆదామును కలిసే నిరీక్షణ, యేసు ప్రభువారిని చూసే నిరీక్షణ. ఎంత గొప్ప సమయము! ఈ లోకంలో ఉన్న కొంతకాలము వస్తున్న శ్రమలను ఆలోచన చేద్దామా? వాటికి భయపడతామా? లేదా నిత్యము దేవునితో ఉండడానికి ఏర్పాటు చేయబడుతున్న ఆ నిరీక్షణ కొరకు కనిపెట్టుకొని ఉందామా? ప్రభు దినము ఎప్పుడు వస్తుందో తెలీదు.
ప్రభువా, నీ దినము త్వరగా రానిమ్ము, ఎదురు చూస్తాం ప్రభువా. నీ కొరకు బ్రతుకుతాము, నీ కొరకు ఎదురు చూస్తాము. ఆఖరి బొట్టు వరకు, ఆఖరి దినము వరకు నీ కొరకు కనిపెట్టుకుని ఉంటామను అని దేవునికి ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రములనైనా, నమ్మదగిన వాడా నీకు స్తోత్రములు. వాగ్దానము చేసిన దేవా స్తోత్రములు. తండ్రి, ఈ లోకములో మీ దినము రాబోతున్నదని మరొకసారి జ్ఞాపకం చేశారు. మేము ఉండవలసిన జీవన విధానాన్ని ప్రతి దినము నేర్చుకుంటున్నాము నైనా. మరి నీ దినము కొరకు, మరి అప్పుడు జరగబోయే సంగతుల కోసము మేము ఆలోచన చేస్తున్నప్పుడు అతి భయంకరమైన దినాలు దేవా అవి. మరి ఆ దినాల్లో మమ్మల్ని కూడా ఉంచుతావు నాయన, చూడనిస్తావు, కానీ కాపాడుతావు. ఇబ్బందుల కొలిమిలో ఉంచుతావు నాయన, తెలుస్తుంది. కానీ ఈ లోక ఆశల్లో, ఈ లోకము చూపించే ఆత్మలు పడి మోసపరచబడుకున్న నిమిత్తము మీ సహాయం దయచేయనైనా. మీరు కాపాడకపోతే ఏమైపోతాము దేవా? మీరు మాకు దేవా మీ వాక్యాన్ని మాకు అందించకపోతే ఏమైపోతామనైనా. వాక్యం వినున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలో విశ్వాసం దయచేయండి నైనా. ఇది నిజము అనే విశ్వాసము దృఢపరచండి దేవా. ఎవరు ఎన్ని చెప్పినా, ఎటువంటి పరిస్థితులు ముందొచ్చినా ఇది నిజం, ఇది సత్యమని నమ్మే హృదయాలను దేవా నీ బిడ్డలకు దయచేయనైనా. వాడబారిన హృదయాల నుండి బయటకు వచ్చి మెత్తనైన హృదయాలను, ప్రేమించే హృదయాన్ని, మీ కొరకు ఎదురు చూచే హృదయాన్ని మా అందరికి దయచేయనైనా. భ్రష్టత్వము సంభవిస్తుంది. నాశన పాత్రుడకు వాడు అబద్ధికుడు దేవా. మీరు కూర్చుండవలసిన, మీరు ఆరాధింపదగిన మందిరంలో కూర్చుంటాడనైనా. ఆ దినము రాకమునికి మీ దినము వస్తుంది దేవా. ఆ దినము కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని మరొక భాగాన్ని మేము నేర్చుకోబోతున్నప్పుడు మీరు మాకు తోడుగా ఉండి ఇంకా కొన్నో విషయాలు మాకు నేర్పించమని అడగచ్చు. యేసువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.